దర్శకుడు కృష్ణవంశీ కంటే అతని భార్య రమ్యాకృష్ణ ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. ఆ డబ్బు విషయంలోనే ఇద్దరి మధ్య తగాదాలు వచ్చి విడిపోయారు. రమ్యాకృష్ణ కొడుకు రుత్విక్ను తీసుకుని చెన్నై వెళ్ళిపోయింది. ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని మీడియాలో ఒక సెక్షన్ కోడై కూసింది. కానీ అదంతా సెన్సేషన్ కోసం సృష్టించిన వార్తేనని తేలిపోయింది. ఎందుకంటే తను రమ్యాకృష్ణ భర్తగా అభివర్ణించిన బాధపడనని, రమ్యాకృష్ణే తన బాస్ అని కృష్ణవంశీయే స్వయంగా ప్రకటించారు. ఒకవేళ తన దగ్గర డబ్బులేమీ లేకపోతే తనను రమ్యాకృష్ణే చూసుకుంటుందని కూడా అంగీకరించారు. రమ్యాకృష్ణ నాకంటే పెద్ద స్టార్. వివిధ భాషల్లో నటిస్తోంది, సీరియల్స్ నిర్మిస్తోంది. చెన్నైలో ఆమెకో మీడియా హౌస్ ఉంది. తాను ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మా అబ్బాయిని చెన్నైలోనే చదివిస్తున్నాం. వాడిప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు. నాకు సమయం దొరికినప్పుడల్లా నేనే చెన్నై వెళ్ళి ఇద్దరిని చూసి వస్తూ ఉంటాను. మా అబ్బాయి అయితే నేను ఎక్కడున్నా వాడెక్కడున్నా రాత్రి పడుకోబోయే ముందు వీడియో కాల్ చేసి నాకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. ఇలాంటి మంచి అలవాట్లు మా ఆవిడే వాడికి నేర్పిస్తూ ఉంటుంది. మా మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కానీ, డబ్బు విషయంలో కానీ ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఆవిడ ఏ సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటుందో కూడా నేను పట్టించుకోను. 1-2 సార్లు నాకు చెప్పడానికి ప్రయత్నించినా నేనే వద్దన్నాను. నీకేదైనా సమస్య వస్తే చెప్పు, నేను పరిష్కరిస్తాను. మన మధ్య డబ్బు వ్యవహారం వద్దు అని నిష్కర్షగా చెప్పేశాను. నా సినిమాలన్నీ నా డబ్బుతోనే తీశాను, పోగొట్టుకున్నాను. మా గురించి వదంతులు రాయడం ఎందుకు? అడిగితే నేనే అన్ని విషయాలు చెప్తాను కదా అంటారు రమ్యాకృష్ణ భర్త.